కాబట్టి నేను రెడీ అనేటువంటి దాని మీద ప్రకటించుకున్నాడు. ఆల్రెడీ ఓదార్పు యాత్ర ప్రారంభించేశాడు కదా. ఎందుకంటే ఆయన బలము బలహీనత రెండు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఆయన బలం ఏమిటి అంటే ప్రధానంగా జనంలోకి వెళ్ళటం. వాళ్ళ నాన్న చచ్చిపోయి వాళ్ళ నాన్న ఉన్నప్పుడే సంపాదించుకున్నటువంటి డబ్బులు ఉన్నాయి. వాటి ద్వారాగా నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. మరి అధికారం అయితే రాలే 2014లో. అరే అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ఇంకా జనంలోకి వెళ్ళాలనేటువంటి దాని మీద 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, తలలు నిమిరాడు. ఎస్ నేనున్నాను, నేను విన్నానని నమ్మించాడు, గెలిచాడు. అంటే ప్రజల్లో ఉండటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క బలం. మరి ఎందుకు ఓడిపోయాడు 2024 ఎన్నికల్లో? జనంలోకి వెళ్ళలేదు కాబట్టి, 5 సంవత్సరాల పాటు జనానికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇది నా బలహీనతని ఆయనకు అది అర్థమైపోయింది. జనంలో పోకపోతే నేను నాకు ప్రజాదరణ ఉండదు. ఇప్పుడు మళ్ళీ జనంలోకి వెళ్ళటానికి ప్రయత్నం మొదలు పెట్టేశాడు. అతనికి 40% ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత క్యాడర్ ఉంది, అతను చెప్పినటువంటి వినేటువంటి క్యాడర్ ఉంది. ఈ మధ్యలో నాయకులతో అవసరం ఏమీ లేదు. ఈ వరుస ఎపిసోడ్లు ఏమన్నా పార్టీని కుదేలు చేస్తున్నాయా కృష్ణాంజనేయులు గారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఎపిసోడు, తర్వాత ఏమో రీసెంట్గా మళ్ళీ దువాడ శ్రీనివాస్ గారిది, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది, బొలిశెట్టి సత్య గారు దాన్ని అనర్త్ చేశారు, అదొక ఎపిసోడు. ఇది వీటన్నిటిని బయటికి తీసుకురావడం ద్వారా వివిధ పార్టీల నాయకులు అంటే అందులో ఇన్వాల్వ్ అయిన వైసీపీ లీడర్స్ని టార్గెట్ చేస్తున్నారా? మహిళల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఇది ఒకటండి, ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి దూరటం అనేటువంటిది ఇది అంత మంచి పరిణామం కాదు అనేటువంటిది. ఒకటి ఏంటి అనంటే ఇవన్నీ కూడా ప్రజలు అంత సీరియస్ గా పట్టించుకోరండి. ఒకటి ఎందుకు అనంటే ఈ వ్యవహారంలో ఇప్పుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు, శాఖల వారీగా కుంభకోణాలు తీస్తున్నారు. దాంట్లో ఏంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాధనము, అవినీతి, వాటికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆయా అన్యాయాలు, అక్రమాలు, అవినీతి అన్నిటిని వెలికి తీసి తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించి ఇప్పుడు ఆ ప్రజాధనాన్ని వెనక్కి తీసుకొస్తారనేటువంటి ఆలోచనతో ఉంటారు. అది ఆ బాధ్యత కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు. అంతే తప్ప అది వదిలిపెట్టేసి ఆయన ఎవరితో ఉన్నాడు, ఎవరితో ఉంది, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇది నైతికమా అనైతికమా ఇవన్నీ ప్రజలు చూసి టీవీలో వీటిలో వస్తే ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు తప్ప అరే చీ ఇలా ఉన్నారని అనుకుంటారు తప్ప ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదండి. ప్రభుత్వాలు వీటి మీద అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం కూడా కాదు. ఒకవేళ అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయమే అనుకోండి, దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఏమన్నా తీసుకెళ్లి ఏమన్నా జైల్లో వేయగలుగుతున్నారా? లేదు అని అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద ఏమన్నా కేసులు పెట్టి ఏమన్నా అరెస్ట్ చేశారా? లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏమన్నా రేపు పొద్దున అరెస్ట్ చేస్తారా? వీళ్ళ మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో రేషన్ మాఫియాను నడిపి ఇతర దేశాలకు బియ్యాన్ని తరలించాడు అనేటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎప్పటి నుంచో చేసినటువంటి ఆరోపణ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, మొదలు పెట్టారు. మంత్రి వీళ్ళకే వచ్చిన నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ దాన్ని మొత్తాన్ని వెలికి తీసేసి మొత్తము ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కేసులు పెట్టేసి ఆధారాలతో సహా జైలుకు పంపించారనుకోండి, అది ప్రజలకు ఉపయోగం. అంతేగాని ఆయన ఎవరితో వ్యాలిడ్ పాయింట్ మీరు లేవనెత్తారు. రజనీ గారు ఏమంటారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే కృష్ణాంజనేయులు గారు లేవనెత్తిన అంశం వ్యక్తిగత అంశాల సంబంధాల జోలికి వెళ్ళి రచ్చ చేయడం ద్వారా ప్రభుత్వం సాధించేది, ప్రభుత్వానికి ఒరిగేది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అవినీతి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ వస్తున్న ఈ బియ్యం అక్రమ రవాణా వాటి మీద దృష్టి పెట్టి ఆ జైల్లో తోసే కార్యక్రమాలు ఏమన్నా చేస్తే జనం మిమ్మల్ని ఎత్తికెత్తుకుంటారు అని కృష్ణాంజనేయులు అంటున్నారు. రజనీ గారు మీరేమంటారు? మ్యూట్లో ఉన్నారండి రజనీ గారు. సార్ ఆడిబులా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది సార్. గత ప్రభుత్వం పడిపోయిన కారణం కేవలం లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోవడం, వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయడం సార్. ప్యానెల్లో కూర్చున్నప్పుడు కూడా అప్పట్లో ఉండే వెంకటరెడ్డి, హనుమంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పర్సనల్ టార్గెట్లు చేసేవాళ్ళు సార్. అలా చేయకూడదు సార్. ఒక ఆడవాళ్ళ గురించి మీరు అసలు మాట్లాడకూడదు అంటే ఆడవాళ్ళలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉండరు సార్. ఆడవాళ్ళంటే ఆడవాళ్ళే. ఈరోజు విజయసాయి రెడ్డి గారి గురించి మనం మాట్లాడుతుంటే అక్కడ ఇండైరెక్ట్ గా మనం శాంతి గారిని ప్రశ్నించినట్టే. సో అది కరెక్ట్ కాదు. ఇక్కడ దువ్వాడ వారిని దువ్వారా వీరిని దువ్వారా అంటే అక్కడ
అక్కడ అతనితో పాటు ఉన్నటువంటి ఆవిడ మాధురి గారిని మనం ప్రశ్నించినట్టే 3 బిడ్డల తల్లి. మంచిదా చెడ్డదా మనకు అనవసరం, వ్యక్తిగత విమర్శల్లోకి మనం పోవద్దు. అసలు అది తప్ప అంటే చట్టమే తప్పు కాదన్న దరిద్రం మనకి ఈ దేశానికి పడిన దరిద్రం ఏమో ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టం అనుకుంటాం. అంటే ఇందాక చెవుల కృష్ణాంజనేయులు గారు